కొంచెం ఇష్టం కొంచెం కష్టం కొంచెం ఇష్టం కొంచెం కష్టం. మీ ఆప్తులకి మీకు బాగా కావాల్సిన వాళ్ళకి ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయరా? అంతేరా, ఇంకేమీ లేదు. మన ఆప్తులు మనకు బాగా కావాల్సిన వాళ్ళు రోహిణ్ తప్ప ఇంకెవరుండరా? అంటే అమ్మికి ప్రమాదం జరిగే అవకాశం ఉందన్నమాట. లేదు, అట్ట జరగడానికి వీలు లేదు. అవసరమైతే నా ప్రాణాలు అడ్డేసినా నా రోహిణి కాపాడుకుంటాను. దీనమ్మా ఇదంతా సావట్లేదా? ఇది నాకంటే సన గొడుచుగా ఉండదబ్బా. ఆయన వదులుతానే అందే పట్ట. చూపుతో నా మనసు మెల్లగా చల్లగా దోచావే చిన్ని నవ్వుతో, ఒక చిలిపి నవ్వుతో ఏదో మాయ చేసి అంతలోనే మౌనమేలనే. కర్రడా, నువ్వు ఉండవు కాబట్టి సరిపోయింది. లేకపోతే నేనేమైపోయి ఉండేదనరా? ఐ లవ్ యూ రా కర్రడా. నా తీయని ఆశల పూల తడి నీ లావణ్యానికి మొక్కుబడి, నీ కాటుక కళ్ళకు జారిపడి పనిబడి ఇటు చేరికి పైన బడి. బాజీ 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 రా రాజే నా శివాజీ, బాజీ 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 రే రాజే నా శివాజీ. చూపే కత్తి కదూ అది నా సొత్తు కదూ, నీలో వాసన నా కనవంతా పూసెల్లు. ఎదగుత్తులతోనే గట్టిగా ఇప్పుడే గుండె ముట్టి వెళ్ళు. బాజీ 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 రా రాజే నా శివాజీ, బాజీ 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 రే రాజే నా శివాజీ. పువ్వల్లే
చేతలతోనే ప్రతి మగని ధీటునే బాజీ 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 రా రాజే నాసి బాజీ 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 రే రాజే నాసి బాజీ పువ్వల్లే నవ్వులు నవ్వులు నవ్వల్లే పువ్వల్ పువ్వల్ అమ్మీ ఏమరా కరడా మామూలుగా దిగి సావచ్చు కదా దున్నపోత మీద రెడ్డి దూకపోతానా సచ్చుండేవాడు కదరా కరుణ కొడక అయినా పక్క ఫినిష్ కోసం ప్యానల్ మీద తెచ్చుకుంటావా అవునా ఇట్ట కూడా తీసుకోవచ్చు కదబ్బా తెలియక చాలా కష్టపడ్డాను అందుకే కాబోలు మామ ఎప్పుడు అంటాడు బాడీ మాత్రమే కాదుమే బుర్ర కూడా ఓడని ఏమరకర్రే బొచ్చు పిక్కన గోడి మాదిరి అట్ట బిగిసిపోయి ఉండవా అన్ని బొక్కలు సరిగ్గా ఉండాయో లేక ఈరుగుండాయో చూస్తా ఎవరబ్బా కూర ఎంత బాగా ఎరగదేస్తా ఉండారా ఇదా ఇదేం తెలియక అనవసరంగా పొగిడానబ్బా ఏంది ఏం చేస్తా ఉండవా వంట చేస్తున్నాను కనపడడం లేదా అట్నా నేను ఇంకా విమానం తాళ్తా ఉండవు అనుకున్నాలే అలా అనుకుంటావని చెప్పాను చూడుమే నీ ఎక్కసక్కలు ఏమైనా ఉంటే మీ ఊళ్ళో చూపించుకో నా అక్కడ కాదు అడిగిన దానికి సరిగ్గా సమాధానం చెప్ప ఏం కూర వండుతా ఉన్నామే ఆల్రెడీ మూత తీసావు కదా చూసుకో ఏందమే ఇది దీన్ని చిక్కుడుకాయ టమాటా కర్రీ అంటారు ఎప్పుడైనా వండితే కదా తెలిసేది అట్నా నేను అడిగింది కూర గురించి కాదు నీ వ్యాపారం గురించే ఇది మావకి చాలా ఇష్టమైన కూర అందులో నువ్వు అన్నావంటే లొట్లేసుకొని మరి తింటాడా అంటే ఇట్ట మావకి ఇష్టమైన కూరలన్నీ వండేసి ఎట్టగానే సరే గుప్పిట్లో పెట్టుకునేదానికి మళ్ళీ ప్లాన్ లేస్తుండ అనమాట హలో ఆపుతావా అలాంటి ప్లాన్లు గిన్లు నాకు అలవాట్లేదు అసలు అంత అవసరం కూడా నాకు లేదు మీ మావంటేనే అసహ్యం పడుతున్న దాన్ని అలాంటిది మీ మావకిష్టమైన కూరలు వండి బుట్టలను తట్టలను వేసుకోవాల్సిన కర్మ నాకు పట్టలేదు ఆంటీ వాళ్ళు బయటకు వెళ్తూ వంట వండమంటే వండుతున్నాను ఇష్టమైన వాళ్ళు తింటారు లేకపోతే మానేస్తారు గుళ్ళిపోయిన చేపలు మాత్రం కంపు కడతా ఉంటది దీన్ని ఎవరు తింటాడు ఎవరు తినమన్నారు మే ఏంది గురుకుతా ఉండవా దమ్ముంటే పులి లెక్క నా మాదిరి తడగొట్టి మాట్లాడమే అంతేగాని పిల్లి మాదిరిగా మియా మియో అని అంట కాదు అంత భయం ఉండేదానివి నీకెందుకు మే ఎక్కసకాలో మే సెయ్యి తిరిగిన రచయిత సెట్టుకి రాసినాడంట అట్ట ఉంది నీ ఎవ్వరు ఈ కూర ఎందుకు వండినావో దాని వెనకున్న మర్మం ఏమిటో నాకు తెలుసు కానీ సిక్కడి గింజలు ఉడికినంత తేలిక కాదు నా దగ్గర నీ పప్పులు అడగడం చూడుమే సిటికేసి మరీ చెప్తా ఉండాను మావని కూర తిని కూడా చెయ్యకపోతే నా పేరు ఎంత రోహిణియే కాదు గుర్తుపెట్టుకో దీనికి నిజంగానే బ్రెయిన్ లో ఏదో ఉన్నట్టుంది
హాల్లో స్విచ్ చేస్తే వరండాలో బల్బు వెలిగిన మాదిరి ఆడ తాలింపు పెడితే ఏడు కొడతా ఉండదుగా. వాసనకి మామిట్ట మైమర్చిపోయి మిరుకులు తిరిగిపోతా ఉంటే ఇంక తింటే మొత్తం దానికి సన్మాన కార్యక్రమం పెడతాడేమో. అబ్బా ఎవరో పోతే మనకిష్టమైన కూరని ఈ మాదిరి ఇరిగిస్తూ ఉంటారా? ఓయమ్మా వాసన రేంజ్లో ఉండదంటే ఇక టేస్ట్ ఏ రేంజ్లో ఉంటుందో నా సామీరంగా తింటే ఇంకెట్ట ఉంటుందా? ఓహో ఇంకెట్ట ఉంటది? రోజంతా బాత్రూమ్ కి పోయొచ్చేదానికి సరిపోతుంది. నీకు బొత్తిగా టేస్ట్ లేదు మామా. అవును మే, ఉంటే నీతో ఎందుకు మాట్లాడతానే? సాలే మామా, ఎప్పుడు చూసినా సరసమే నీకు. అయినా కుళ్ళిపోని ఎలక మాదిరి ఆ కూర అట్ట కంపు కడతా ఉంటే ఆహా ఏమి రుచి తినరా మై మర్చి అని ఓన్ మెరుగు తిరిగిపోతా ఉండవా? బాగుంటే మెచ్చుకోవడం రాదా నీక? కుళ్ళా లేదా అసూయనా? అసూయ లేదు అనసూయ లేదు మామా. ప్రేమ కాబోయే పద్దు దేవుడు ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత. అందుకే అట్లాంటి దిక్కుమాల కూరలు తినొద్దని చెబుతా ఉన్నాను. ఏ వంటనా సరే మేక మాదిరి గడ్డి నవ్వులంటే పరా పరా నవ్వుతావు కదా, నీకేం తెలిసిమే పోమే. మామా యు ఇన్సల్టింగ్ ఐ. మన సేవలో ఏ జిల్లాలో వంటల పోటీలు జరిగినా జడ్జిగా నన్నే పిలుస్తారు తెలుసునా? ఎందుకు మే చివరిలో మిగిలి తినేదానికా? మామా అగైన్ యు ఇన్సల్టింగ్ మీ. ఇన్సల్టింగ్ లేదు, ఇస్త్రీ పెట్టలేదు పోమే. ఆ కూరని ఎప్పుడెప్పుడు భుజించాలని మా మనసు బహుగా ఊళ్ళేరుచున్నది. స్నానము చేసి ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆరోగించవలే, విసిగించకుండా హోమే. అంటే తినాల్సిందేనంటావా? నేను మైండ్ లో ఫిక్స్ అయితే బ్లైండ్ గా వెళ్ళిపోతాను. మహేష్ మా మాట కూడా విన్నా. తాలింపు నా జీవితానికి తాలింపు పెట్టేలా ఉంటది. ఎట్టబ్బా ఏంది నువ్వా? ప్రశాంతంగా ఎట్టగా ఉండేవా? కనీసం ప్రశాంతంగా స్నానం కూడా చేయనివా నువ్వా? అది కాదు మావా, ఖచ్చితంగా నువ్వు ఆ కూర తినాల్సిందేనంటవా? నీకు పిచ్చే కాదు, ఎర్రు కూడా ఉన్నట్టున్నది. ఎందుకైనా మంచిది ఓతూరు పిచ్చి డాక్టర్ పోయి చూపించుకోపా. ద్రౌపది వస్త్రపరణ మాత్రం నా కూడా జరుగుతూ ఉండదు కదా సావే. అమ్మా చెడుకులు తప్పించుకోవడం కావద్దు, సరిపోయిందే. లేకపోతే ఎంతటి పరాభవము ఎంతటి పరాభవము మనం ఎదుర్కోవాల్సి వచ్చుండేది. సినిమా చూపిస్తామావా నీకు, సినిమా చూపిస్తామావా సిరి సిరికి నీకు, సినిమా చూపిస్తామావా నీకు, సినిమా చూపిస్తామా. ఊస ఉత్తప్ప మాదిరి పాడి చాలే గానీ ఆ టవల్ ఆడేసిపా. చెప్పింది నీకు అర్థమవుతా ఉండదా? టవల్ ఆడేసి ముందు నువ్వు బయటికి పా, లేకపోతే నీకు మర్యాద ఉండదు అంతే. అట్నే మావా, నువ్వంత మర్యాదగా చెప్పినాక పోకుండా ఎట్టుంటానా? అట్నే. ఇదే భయం అంటే, ఈ భయమా ఉండాలి నీక. అట్నే మావా. మనం పోయి స్నానం చేసేద్దామా? మావా వద్దంటే కూర తినాల్సిందేనంటావా? తినడం కాదు మావా, అసలు బయటికి ఎట్టొస్తావో చూస్తాను. రోహిణి బయటికి పోయింట్ అవ్వలేదా? నిన్నే పోయింట్ అవ్వలేదా? కాకి పిల్ల మాదిరిగా అరుస్తా లేదంటే బయటికే పోయి ఉంటుందే. నా టవలేదే
బెడ్షీట్ కూడా తీసేసింది ఇదే కట్టెలు పోయమ్మా ఏంది ఇదే పోయమ్మా ఒక డ్రెస్ కూడా లేదా ఒక కుటుంబం కూడా లేదా ఏమంటుందబ్బా ఇదంతా పని బాగుందని పని ఉంటుందే కలిసిరాని కాలానికి అడుక్కోవడానికి పోతే చేతిలో ఉన్న బొచ్చ కూడా ఊడ్చుకుపోయింది అన్నట్టు పరిస్థితి టైపోయింది ఏంటరా స్వామి ఇప్పుడు మనం ఎట్ట బయటికి పోవాలా కరుణా కొడుకు ఫోన్ చేసి బట్టలు తెమని చెప్తావా ఇంతకు మన ఫోన్ ఆడుండదబ్బా ఫోన్ రింగ్ అవుతుండదే యాడుండదబ్బా హలో మా మామయ్య దిను యోగ వ్యామన యాసలో ఉండాడు 2-3 రోజుల వరకు నాట్ రీచబుల్ నా బట్టలు ఇచ్చి నా బట్టలు తెచ్చే నా బట్టలు తెచ్చి రోయినే నా బట్టలు తెచ్చి రోయినే సారీ మామా నేను కూడా నాట్ రీచబుల్ రోయినే 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 ఓయమ్మా ఇది నా ఇమేజ్ డ్యామేజ్ చేయడానికే పెద్ద ప్లాన్ వేసి ఉండదురా స్వామి బట్టలని ఆ గదిలో పెట్టున్నట్టుండదే ఓయమ్మా ఇప్పుడు నేను బయటికి ఎట్ట పోవాలరా దేవుడా షార్ట్ టీషర్ట్లు వేసుకొని హాలీవుడ్ హీరో బ్రాడ్ పిట్ మాదిరి ఉండేవాడిని చివరికే ఆది మానవుడు మాదిరి అయిపోయిన పరిస్థితి ఏం చేస్తారా సామే కర్మరా సామే కర్మ కర్మ షార్ట్ టీషర్ట్లు వేసుకొని హాలీవుడ్ హీరో బ్రాడ్ పిట్ మాదిరి ఉండేవాడిని చివరికే ఆది మానవుడు మాదిరి అయిపోయిన పరిస్థితి ఏం చేస్తారా సామే కర్మరా సామే కర్మ కర్మ అమ్మా 2 చేతులు బిజీగా ఉండయా ఈ డోర్ అంటే తీయాలరా స్వామి ఒరే గౌతమా ఆది మానవుడి విషయంలో కూడా నీకేం ఐడియాలు వస్తూ ఉంటాయిరా సమస్య సమస్య రేవు చూసుంటే మన పరిస్థితి మూసిన తర్వాత అయిపోయింది కదా అబ్బా ఎవరు లేరుగా
ఓయమ్మా కొంపతి ఎవరన్నా చూస్తున్నారా ఏంటి